హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడండి టెట్కి డిఎస్సికి సంబంధించి మనం టెక్స్ట్ బుక్స్ కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఎలా చదివితే ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయొచ్చు, లేదా ఏ బిట్స్ అనేవి అంటే బిట్స్ ఎలా అడుగుతారు అనేది నేను ఈరోజు థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీతో డిస్కస్ చేసుకుంటాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా నా యొక్క వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాం కదా, మనం చూసే ఈ మ్యాథమెటిక్స్ థర్డ్ క్లాస్ని ఇందులో నుండి మనకి డిఎస్సిలో ఏ బిట్స్ వస్తాయి, లేకపోతే బిట్స్ ఇందులో నుండి కూడా వస్తాయా, వస్తే ఎలా అడగవచ్చు, ఇందులో ఏవి ముఖ్యమైన టాపిక్, మనం ఎలా చదవాలి అవి అనేది నేను చెప్తాను. ఇంకో విషయం ఏమిటంటే ఇందులో నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. అన్నీ చదవాలంటే ఇది మ్యాథమెటిక్స్ కాబట్టి మనం లెక్కలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి థర్డ్ క్లాస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చూసి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే చూడండి, మనకి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ విద్యా ప్రమాణాలు అని స్టార్ట్ అయింది. ఇందులో నుండి కూడా మనకి మెథడాలజీ పరంగా మనకి ఇందులో నుండి కూడా క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు. ఎందుకంటే చాలాసార్లు పేపర్లోని మనకి మెథడాలజీ నుండి ఇలాంటి విద్యా ప్రమాణాలు ఏదైనా ఒక అంటే సమస్యను ఇచ్చినప్పుడు విద్యార్థి ఆ సమస్యను సాధించడం అనేది ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అని అడిగిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం టెట్ రాసేవాళ్ళు మనకి టెట్లో కూడా ఇలాంటి బిట్స్ వస్తాయి, డిఎస్సిలో కూడా. కాబట్టి విద్యా ప్రమాణాలు అనేవి కూడా మనం చదవాలి. అసలు విద్యా ప్రమాణాలు అని వేటిని అంటారు అంటే దానికి సంబంధించి డెఫినేషన్ కూడా మనకి ఫస్ట్ లైన్లో ఉంటుంది. చూడండి, విద్యార్థులు ఒక తరగతిలో ఏమి చేయగలగాలి, ఏం తెలిసి ఉండాలో స్పష్టంగా వివరించే ప్రవచనాలను ఆ తరగతి యొక్క విద్యా ప్రమాణాలుగా గుర్తిస్తారు, లేదా విద్యా ప్రమాణాలు అంటాము. అయితే మనకి మొత్తం విద్యా ప్రమాణాలు అనేవి మనకి మొత్తం 5 ఉన్నాయి. థర్డ్ క్లాస్లో విద్యా ప్రమాణాలు మ్యాథమెటిక్స్ 5. చూడండి, సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, థర్డ్ వన్ వ్యక్తపరచడం, 4వది అనుసంధానం, 5వది దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. ఇది మెథడాలజీలో ఎలా అంటే చూడండి, మనం డిఎడ్ కానీ బిఎడ్ కానీ ట్రైనర్స్ ఉన్నట్లయితే మనకి ఆ ట్రైనింగ్లోనే మనం చదివే కోర్సులోని ఇందులో నుండి మనం లెసన్ ప్లాన్ రాసి ఉంటే కానీ మనకు తెలుస్తుంది ఏ విద్యా ప్రమాణానికి చెందింది. ఏదైనా మనం రాసిన విద్యార్థికి మనం ఏదైనా వర్క్ ఇచ్చినా అది ఎందులోకి వెళ్తుంది, ఏ విద్యా ప్రమాణానికి ఎందులో నుండి ఎన్ని మార్కులు ఇవ్వాలి, క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసేటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలా ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ మనకి డిఎస్సిలో కూడా. తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, విషయ సూచిక. ఇందులో మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలలోని మొదటిది గుర్తుకు తెచ్చుకుందాం మనంది, 2వది సంఖ్యలు, 3వది సంకలనం, 4వది తీసివేత, 5వది గుణకారం. ఇలా మనకి మొత్తం 5 ఇవ్వడం జరిగింది. 5ఇంట్లో మనం ఇప్పుడు ఈ 5ని కూడా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అంటే మనం చూడండి, టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళైతే మనకి టెక్స్ట్ బుక్లోని 5వ పేజీలో మనకి ఇక్కడ ఒక చూడండి, ఇవి చేయండి అనేసి ఇచ్చారు కదా. ఇందులో నుండి మనకి ఇంపార్టెంట్ ఏదయ్యా అంటే చూడండి, కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. ఇలా కొన్ని సంఖ్యలను ఇచ్చి అక్షరాల రూపంలో రాయాలంటే చూడండి, ఉదాహరణకు ఇది ఒక అంకె, అలాగే చూడండి ఇది ఒక సంఖ్య. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని అక్షరాల రూపంలో మనం ఎలా రాస్తామంటే చూడండి, 4, ఇది 147, ఇది మనకి అక్షరాల రూపం. కొన్నిసార్లు మనకి సంఖ్యలను ఇచ్చి ఇలా అక్షరాల రూపంలో రాయమంటారు. అలాగే కొన్నిసార్లు మనకి అక్షరాల రూపంలో ఇచ్చి వాటిని సంఖ్య రూపంలో రాయమంటారు. ఇదైతే మనకి సంఖ్యా రూపం, ఇదైతే మనకి అక్షరాల రూపం. ఇలా అడిగినప్పుడు అంటే ఇది చాలా చిన్న బిట్ అనుకోవచ్చు, కానీ టెట్లో కూడా ఇందులో నుండి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది.
తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, విస్తరణ రూపం. విస్తరణ రూపం మనకి విస్తరణ రూపం అనేది చూడండి, ఇప్పుడు ఉదాహరణకు 147 ఉందనుకో, దీని యొక్క విస్తరణ రూపం మనకి 100 ప్లస్ చూడండి 4 10లు ప్లస్ 7 1లు. ఇది మనకి విస్తరణ రూపం అన్నమాట. ఒక్కొక్కసారి సంఖ్య ఇచ్చి విస్తరణ రూపం రాయండి అంటుంటారు. తర్వాత మనం ఇంకా ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే మనకి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ స్థాన విలువ. స్థాన విలువ, అసలు స్థాన విలువలు అంటే ఏంటి? తర్వాత ఇంకోటి ఇచ్చారు చూడండి, సహజ విలువ. స్థాన విలువ, సహజ విలువ. ఉదాహరణకు నేను ఇక్కడ చూడండి 238 మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నదే నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. చూడండి 238 మనకి 238లోని 2 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగారు అనుకో, మనము స్థాన విలువలు మనకు వచ్చి ఉంటే మనం ఇటువైపు నుండి 1లు 10లు 100లు అని లెక్క పెడతాం కదా. ఇలా మనం లెక్కించినప్పుడు ఇది మనకి ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది. కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఎంత? 100లు అన్నమాట. 100ల స్థానం. ఒకవేళ చూడండి 232 ఉండిందనుకో, ఇందులో మనకి ఇచ్చిన మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2 యొక్క స్థాన విలువ అడిగినప్పుడు మనకి ఇది 100ల స్థానమే. ఒకవేళ ఇది కాకుండా మనకి ఇక్కడ అండర్లైన్ చేసి 2 కింద అండర్లైన్ చేసి ఇదంతా అని అడిగినప్పుడు ఇది మనకు 1ల స్థానంలో ఉంది కాబట్టి 1ల స్థానం అని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 2 యొక్క స్థాన విలువ మనం చెప్పేసాం. అయితే 2 యొక్క సహజ విలువ ఎంత అని అడిగినప్పుడు చూడండి, సంఖ్యలోని అంకె యొక్క చూడండి అంకె విలువయే దాని యొక్క సహజ విలువ అనేది అవుతుంది. ఇందులో స్థాన విలువలు అనేసరికి మనకి సంఖ్యలోని ఆ యొక్క అంకె యొక్క స్థానం బట్టి దానికి అంటే దాని యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఆ విలువని ఏమంటాం? స్థాన విలువ అంటాము. ఇలా మనకి స్థాన విలువ, సహజ విలువ. దీని నుండి మనకి డిఎస్సిలో బిట్ అనేది ఎలా రావచ్చు లేదా టెట్లో బిట్ అనేది ఎలా అడగవచ్చు అంటే చూడండి, మనకి స్థాన విలువ ఈ 238 ఇచ్చి ఈ సంఖ్యలో నుండి ఈ సంఖ్యలో 2 కింద ఇలా గీత గీసి ఈ సంఖ్యలో స్థాన విలువ ఒక స్థాన విలువల భేదం అని అడగవచ్చు. అంటే మనం అప్పుడు ఏం చేయాలి? భేదం అనేసరికి మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. లేదా స్థాన విలువ మొత్తం అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ప్లస్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీని మీద లెక్కలు మనం ఇంకా పై తరగతుల్లో అంటే మనకి 4th కానీ 5thలో కానీ మనం ఇంకా చూడొచ్చు దీని మీద క్లియర్గా. అయితే ఇప్పుడు మనం ఇంకో టాపిక్ని చూద్దాం. చూడండి, మనకి వీటి మీదే ఇప్పుడు నేను మనం చేసుకున్నాం కదా, ఈ 3 టాపిక్ల మీదే మనకి ఇక్కడ అభ్యాసం 1 కింద లెక్కలు ఇచ్చారు. అయితే తర్వాత చూడండి, ఇంకా మనకి ఇక్కడ పరిచయం చేసిన ఇంకో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఆరోహణ అవరోహణ. ఆరోహణ అవరోహణ. మనము ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదండి, కానీ మనం అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలా ఇచ్చినప్పుడు ఏదైనా ఒక సంఖ్యనిచ్చి ఇది 3 తీసుకుందాం. ఇలా మనకి సంఖ్యలను ఇచ్చి వాటిని ఆరోహణ క్రమంలో రాయండి లేదా అవరోహణ క్రమంలో రాయండి అని ఇస్తుంటారు కదా. అప్పుడు మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి, ఇక్కడ మనం చిన్న గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అక్షరాలు? 1 2 3 4. మనకు 4 ఉన్నాయి కదండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకు మొత్తం 5 ఉంటాయి. లెక్క పెట్టండి. ఈ రెండింటి మధ్య భేదం చూసినట్లయితే చూడండి, ఈ రెండిట్లో మనకి ఏది ఎక్కువ? 5 ఎక్కువ. 4 అనేది చిన్నది, ఇది చిన్నది, ఇది పెద్దది అనుకుందాం. అలా మనం అనుకుంటే చూడండి, మనకి ఇది చిన్నది కాబట్టి చిన్న సంఖ్య నుండి ఇది మొదలవుతుంది. చిన్న సంఖ్య నుండి మనకి మొదలవుతుంది. ఇది పెద్దది కాబట్టి పెద్ద సంఖ్యల నుండి
ఇది మొదలవుతుంది. అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య, ఇది చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య అనమాట. అలా మనం గుర్తుపెట్టుకుంటే మనం వీటి మీద ఎలా అంటే లెక్కలు ఎలా అడిగినా మనం చేయొచ్చు. ఇదండి మనకి థర్డ్ క్లాస్ నుండి ముఖ్యమైన టాపిక్. ఇంకోటి మనకి కొన్ని గుర్తుల్ని పరిచయం చేశారు. అదేంటంటే చూడండి, ఇది మనకి లెస్ దెన్, ఇదేంటిది మనకి గ్రేటర్ దెన్, ఇది ఈక్వల్. అయితే ఈ గుర్తుల్ని ఎలా వాడతారు అనేది మనకు చూపించారు. ఇదైతే లెస్ దెన్ అంటే తక్కువ, తర్వాత గ్రేటర్ దెన్ అంటే మనకి ఎక్కువ, అలాగే ఈక్వల్ అనేది మనకి సమానం. ఇది మనకి అందరికీ తెలిసిన విషయం. ఇవి మనకి ఇక్కడ థర్డ్ క్లాస్లోని ఫస్ట్ గుర్తుకు తెచ్చుకుందాంలోని ఇచ్చారు. అయితే దీంట్లోనే మనం ఇంకో లెక్కను చేద్దాం. చూడండి, పేజీ నెంబర్ 13లోని చూడండి ఒక లెక్క అయితే ఇచ్చారు. 7 వందల స్థానంలో 5 10ల స్థానంలో 6 1ల స్థానంలో గల 3 అంకెల సంఖ్యను రాయండి అంటారు. ఇది మనకి టెట్లో అడిగిన బిట్టే. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ని తిరిగేసినట్లయితే ఈ మోడల్ క్వశ్చన్ అనేది మీకు కనిపిస్తుంది. చూడండి, 100ల స్థానంలో 7, 100ల స్థానంలో 7, తర్వాత 10ల స్థానంలో ఎంత 5, 1ల స్థానంలో 6. ఇలా మనకి వాటిని కలిపినట్లయితే చూడండి మనకి ఎంత వచ్చింది 756. అంటే 7 వందల స్థానంలో 5 10ల స్థానంలో 6 1ల స్థానంలో గల 3 అంకెల సంఖ్య రాయండి అన్నారు. మనకు వచ్చింది కదండి 3 అంకెల సంఖ్య. ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకి స్థాన విలువలు వస్తే ఇలాంటి లెక్కలు చాలా ఈజీగా చేయొచ్చు. అయితే ఇంకా మనకి తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి కింది వాటిని చేయండి అనేసి చిన్న చిన్న లెక్కలు ఇచ్చారు. ఇదైతే చాలా ఈజీ. తర్వాత చూద్దాం. చూడండి, మనకి ఇలా 2 × 1 ఇలా ఇస్తే ఎవరైనా చేయొచ్చు, 2 1ల 2 అనేసి. కానీ మనకి ఇలా కాకుండా మనకి కొన్ని సమస్యల రూపంలో ఇస్తారు కదండి. సమస్యలు అంటే చూడండి, ఉదాహరణకు మను తన 4 స్నేహితులకు ఒక్కొక్కరికి 5 బిస్కెట్లు చొప్పున ఇవ్వాలంటే ఆమె వద్ద ఎన్ని బిస్కెట్లు ఉండాలి అనేసి ఒక క్వశ్చన్ అడిగారు. దీన్ని సమస్య రూపం అంటారు. ఇది మనకి సంఖ్య రూపంలో ఉంది కాబట్టి మనం ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా రాసేస్తే అది తెగిపోద్ది. కానీ అలా కాకుండా మనకి ఇలా సమస్య రూపంలో ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కొంతమందికి. అయితే కానీ దీన్ని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే చూడండి, 4 స్నేహితులు అంటే 4 రాసేసుకోవడమే. తర్వాత ఒక్కొక్కరికి 5 బిస్కెట్లు అంటే 4 × 5 ఇలా రాసినప్పుడు, అయితే 4 స్నేహితులకి ఒక్కొక్కరికి 5 బిస్కెట్లు ఇస్తే అలా ఇచ్చినప్పుడు తన వద్ద ఎన్ని బిస్కెట్లు ఉండాలి అలా ఇవ్వాలనుకుంటే, అంటే 4 5 ఎంత 20. ఇలా మనకి ఇది సమస్య సాధన అనేది అవుతుంది. ఇలా ఈ మోడల్లో కూడా మనకి లెక్కలు అడిగారు. కావాలంటే మీరు ప్రీవియస్ బిట్స్ని ఒకసారి క్వశ్చన్ పేపర్ని తిరిగేయండి, మీకు తెలుస్తుందండి. ఇంకో చిన్న క్వశ్చను చూడండి, ఒక రబ్బర్ వెల 4 రూపాయలు అయితే చూడండి 20కి ఎన్ని రబ్బర్లు వస్తాయి అని అడిగారు. అయితే ఒక రబ్బర్ ఖరీదు ఎంత 4 రూపాయలు, 20కి ఎన్ని రబ్బర్లు వస్తాయి, దాన్ని కూడా మనం ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూసాం కదండి, ఇదిగోండి ఇదే ఇక్కడ మనకి 4 5 అంటే 5 ఎన్ని రబ్బర్లు వస్తాయి. ఒక రబ్బర్ వేల 4 రూపాయలు అయితే 20 రూపాయలకి ఎన్ని రబ్బర్లు వస్తాయి 5 రబ్బర్లు అనేవి మనకి వస్తాయి. ఇలా మనం చేసుకోవచ్చు. అయితే ఇంకా మనం చూసినట్లయితే చూడండి, మనకి ఇంకా మనకి ఇప్పుడు 2వ అధ్యాయం మనకి స్టార్ట్ అయిపోయింది. సంఖ్యలు 2వ అధ్యాయం ఏంటి మనకి సంఖ్యల్లోని మనం చూసినట్లయితే మనకి డిఎస్సి పరంగా యూజ్ అయ్యే ఏమైనా బిట్స్ ఉన్నాయా అని చూస్తే చూడండి, మనకి 4 అంకెల సంఖ్య గురించి తెలుసుకుందాం. సంఖ్యల్లోని మనకి 4 అంకెల సంఖ్యలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అందులోని చూడండి 9 + 1, 9కి 1 కలిపితే ఎంత 10. ఇది మనకి 2 అంకెల సంఖ్య. అయితే ఇప్పుడు చూడండి 99 అనేది మనకి 2 అంకెల సంఖ్య. దానికి 1 కలిపితే మనకి 3 అంకెల సంఖ్య అనేది వస్తుంది. ఇది మనకి 3 అంకెల సంఖ్య. ఇప్పుడు చూడండి 3 అంకెల సంఖ్యకి మనం 1 కలిపితే మనకి ఎంత వస్తుంది 4 అంకెల సంఖ్య అనేది వస్తుంది. ఈ విధంగా సంఖ్యలు అనేవి ఏర్పడుతుంటాయి. అలాగే
చూడండి. ఇంకా ఈ సంఖ్యలు అనే అధ్యాయంలో మనకి యూజ్ అయ్యే బిట్స్ ఏమైనా ఉన్నాయా అని తిరగేస్తుంటే చూడండి, అలా మనం తిరగేయగా మనకి ఇందులో నుండి సంఖ్యల నుండి ఒక నోటీస్ అయితే మనకు కనిపించింది. నోట్ చూడండి, గమనిక. ఇక్కడ మనకి స్థాన విలువలు, సహజ విలువలు అనేవి ఈ చాప్టర్లో కూడా మనకి కనిపిస్తున్నాయి. చూడండి, ఒక సంఖ్యలో ఇక్కడ ఒక చిన్న, అంటే మనకు చాలా మందికి తెలుసున్నా కానీ కొన్నిసార్లు మనం మిస్టేక్స్ అనేవి చేస్తుంటాం. చూడండి, ఒక సంఖ్యలో 0 అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని స్థాన విలువ ఎల్లప్పుడూ మనకి 0నే అవుతుంది. ఇప్పుడు 20లోని మనకి 0 యొక్క స్థానం ఎంత అంటే ఇది 1ల స్థానం, కానీ దీని యొక్క విలువ ఎంత? 0 మనకి. అలా అనమాట. మనకి ఒక సంఖ్యలో 0 అనేది దాని యొక్క, అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని విలువ అనేది మనకి 0గానే ఉంటుంది. ఇది ఎప్పటికీ మారదు. అయితే ఇంకా మనం చూసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ విస్తరణ రూపం, సంక్షిప్త రూపం. విస్తరణ రూపం అనేది మనం ఇందాక చూసాం. సంక్షిప్త రూపం అంటే ఏం లేదు, ఇప్పుడు 147 ఇందాక మనం దీన్ని డివైడ్ చేసాం కదా, విస్తరించాం కదా, అలా విస్తరించకుండా ఇలా రాస్తే ఇది మనకి సంక్షిప్త రూపం అన్నమాట. అది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఇంకా ఈ రకంగా కూడా బిట్స్ అడుగుతారు. 1ల స్థానంలో 2, 10ల స్థానంలో 5, 100ల స్థానంలో 0 మరియు 1000ల స్థానంలో 6 ఉండున్నట్లు 4 అంకెల సంఖ్య రాయండి అంటారు. అయితే ఇక్కడ సంఖ్యలు అతనే ఇస్తారు. అయితే మనకి స్థాన విలువలు వచ్చి ఉంటే ఇలాంటి లెక్కలు అనేవి మనం చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంకా మనం చూద్దాం. ఇక్కడ సంఖ్యలలోని కూడా మనకి ఈ 2వ అధ్యాయంలో కూడా మనకి లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనేది చూపించారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత చూడండి, మనం అంకెల్ని పోల్చేటప్పుడు 4 అంకెల సంఖ్యలను మనం పోల్చేటప్పుడు ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ఉదాహరణకు చూద్దాం. మనం చూడండి, ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూద్దాం. 5476, అలాగే 6123. క్షమించండి, మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. చూడండి, 5476, 6123. అయితే ఇది 4 అంకెల సంఖ్య అన్నమాట. మనకి దీన్ని మనం పోల్చినప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది అని మనం పోల్చినప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఎడం వైపు నుంచి చూసుకోవాలన్నమాట. ఎడం వైపు నుంచి చూసుకుంటే మనం ఈజీగా చెప్పచ్చు. ఎడం వైపు చూసినట్లయితే మనకి ఇక్కడ 1000ల స్థానంలో ఎంత ఉంది? 5. ఇటువైపు కుడివైపు 6 ఉంది. 5 పెద్దదా 6 పెద్దదా అంటే మనకి 6 పెద్దది. కాబట్టి మనకి ఈ సంఖ్య అనేది 4 అంకెల సంఖ్యలో ఇది మనకి ఈ రెండిట్లోని ఇది పెద్దది అనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మనకి ఇవి సమానంగా ఉండినట్లయితే మనం తర్వాతది చూసుకోవాలి. 100ల స్థానంలో చూసుకోవాలి. 100ల స్థానంలో చూసుకున్నట్లయితే ఆ రెండిట్లో ఏది పెద్దది అయితే అది మనం పెద్ద సంఖ్యగా తీసుకోవాలి. తర్వాత చూద్దాం. తర్వాత సంఖ్యల్లోని కూడా మనకి ఆరోహణ, అవరోహణ క్రమాల గురించి మనకి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఇలా చూస్తున్నట్లయితే చూడండి, మనకి దగ్గర 10లు, దగ్గర 100లు అనేసి మనకి సెకండ్ క్లాస్లో కూడా ఉంటుందండి. అదొకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అని నేను చూస్తున్నాను. చూడండి, మనకి సెకండ్ చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి చాప్టర్ 3 3వ అధ్యాయము సంకలనం, ఎడిషన్. దీనికి సంబంధించి మనం చూద్దాం. ఇది మనకి చూడండి, సంకలనం అంటే కూడికలండి. చూడండి, చూస్తున్నట్లయితే మనకి కూడికలు చాలా ఈజీగానే మనం చేసేయచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమైనా ఉందా అని నేను వెతుకుతున్నాను. చూడండి, మీరు కూడా చూద్దాం. మనకి సంకలనంలోని ఏదైనా ఇచ్చారేమో అని చూస్తున్నాను. చూద్దాం, మనకి సంకలనంలో నుండి మనకి బిట్స్ ఏమైనా వస్తాయా అంటే మనకి డైరెక్ట్గాన ఇలా 22కి 11 కలిపితే ఎంత అని ఇలా అడగరండి. ఎందుకంటే టెట్ డిఎస్సి అనేది చాలా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కదండి, అలా అడగరు. కాబట్టి మనం దాన్ని చూడండి, కొన్ని సమస్య రూపంలో ఇస్తారు. సేమ్ ఆ లెక్కయే, కానీ దాన్ని
కొంచెం సమస్య రూపంలో ఇచ్చి మనల్ని ఎగ్జామ్ రాసే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంటారు అనమాట. చూడండి, నేను ఉదాహరణకు ఒకటి చదువుతాను. 3 అంకెల అతిపెద్ద సంఖ్య, మనకి ఇది కూడా తెలిసి ఉండాలి. 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది? మనకి 3 అంకెల అతిపెద్ద సంఖ్య చూడండి 999. ఇది మనకి 3 అంకెల అతిపెద్ద సంఖ్య. అయితే 2 అంకెల అతిపెద్ద సంఖ్యల మొత్తం ఎంత? అమ్మో, చూడండి ఒకసారి. 3 అంకెల అతిపెద్ద సంఖ్య, 2 అంకెల అతిపెద్ద సంఖ్యల మొత్తం ఎంత? చూడండి, మొత్తం అంటే మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మొత్తం అనేసరికి మనకి మొత్తం అంటే సంకలనం, సంకలనం అంటే కూడికలు, కూడికలు అంటే ఎడిషన్ అని గుర్తుపెట్టేసుకోవాలి. మనకి 3 అంకెల పెద్ద సంఖ్య ఇది, మరి 2 అంకెల పెద్ద సంఖ్య ఇది మనకి 99. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేస్తే మనకి అంటే మొత్తం అనేసారు కదా, అందుకే ప్లస్ చేస్తాం మనం. చూడండి, నేను కలిపేస్తున్నాను. నాకు ఎంత వచ్చిందంటే 1098 వచ్చింది. ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతుంటారు. మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకని 2 అంకెల చిన్న సంఖ్య ఏది, 3 అంకెల పెద్ద సంఖ్య ఏది, 3 అంకెల చిన్న సంఖ్య ఏది అని అడుగుతుంటారు. అవి కూడా గుర్తుపెట్టుకుంటే మనం ఇచ్చిన లెక్కల్ని ఈజీగా చేసేయచ్చు. తర్వాత తీసివేత్తలు చూద్దాం. మనకి 4వ అధ్యాయం స్టార్ట్ అయిందండి. తీసివేత్తలు అంటే సబ్ట్రాక్షన్స్. చూడండి, ఇందులో మనకి ఏవైనా ఇంపార్టెంట్స్ కనిపిస్తాయా అని నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఇచ్చారండి, నీకు తెలుసా అనేసి. ఇది నీకు తెలుసా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది నీకు తెలుసా అని ఇచ్చారు, ఇదేటో అనేసి వదిలేస్తుంటారు. కానీ మనం చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు డిఎస్సి రాసే, టెట్ రాసే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే, నీకు తెలుసా అని ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్లో నీకు తెలుసా అని మనకి ఏదైనా కనిపించిందనుకో అది వదలకుండా మనం చదువుకోవాలి. ఎందుకంటే అలాంటి నీకు తెలుసా అని బాక్సుల నుండే చాలా క్వశ్చన్లు అనేవి అడగడం జరిగింది. అది అందులో నుండి కాకుండా ఇంకా వేరే దాంట్లోనైతే అడిగితే అడగొచ్చు, కానీ దాన్ని దాటి ఎక్కడికి వెళ్ళలేరు. మనకి నీకు తెలుసా అనే దాంట్లో నుండే బిట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఎక్కడ ఏ సబ్జెక్ట్లో కనిపించినా, ఏ టెక్స్ట్ బుక్లో కనిపించినా యాజ్ ఏ డిఎస్సి ఆస్పిరెంట్ గానో టెట్ ఆస్పిరెంట్ గానో ఖచ్చితంగా చదివి తీరాలి. చూడండి, మనకి ఇక్కడ నీకు తెలుసులోని ఒక డజను, ఇది అందరికీ తెలిసిందే. ఒక డజన్ ఏముంది, ఒక డజన్. కొంతమంది తెలుసు అన్న దాంట్లోనే తప్పులు చేసేస్తుంటారు. ఇక్కడైతే మనకి ఒక డజన్ అనేది మనకి ఎన్ని వస్తువులు అండి? 12 వస్తువులు. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే, చదవాలా అంటే చదివి తీరాలి, గుర్తుపెట్టుకోవాలా అంటే గుర్తుపెట్టుకుని తీరాలి. ఇలా మనకి తీసివేత్తల్లోని ఇది ఒక బాక్స్ ఇచ్చారండి. తర్వాత చూద్దాం. ఇది కూడా ఎందుకు చెప్పానంటే, మనం ఎక్కువ చదివేస్తాం కదండి, ఎక్కువ చదివేసి చిన్న చిన్నవి మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. అంటే కొన్నిసార్లు అందరూ అలా మర్చిపోరు, కొంతమంది మర్చిపోతుంటారు. అందుకనే ఇది కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత చూడండి, మనకి ఒక లెక్కను చూద్దాం. మొత్తం 679 రూపాయలు. మొత్తం అనేది 679 రూపాయలు రావటానికి చూడండి 425కి ఎంత కలపాలి అని అడిగారు. చూడండి, మొత్తం 679 రావడానికి 425కి మనం ఎంత కలపాలి అని అడిగారు. చాలా ఈజీనండి. ఇందులో నుండి ఈ మొత్తంలో నుండి మనం దీన్ని తీసేసినట్లయితే, ఈ 425ని తీసేసినట్లయితే ఎంత కలపాలనేది మనకు వచ్చేస్తే 9లో నుండి 5 తీసేస్తే మనకి 4, 7లో నుండి 2 తీస్తే 5, 6లో నుండి 4 తీస్తే 2. ఇప్పుడు చూడండి, ఇది వచ్చింది కరెక్టా కాదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. 5కి 4 కలిపితే 9, 2కి 5 కలిపితే ఎంత అండి? 7, 4కి 2 కలిపితే 6 వచ్చింది కదండి, 679. ఈ విధంగా మనం చేయొచ్చు. అంటే మొత్తం అనేసరికి ఏం చేయాలి, కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ టెన్షన్లోన కొంతమంది ఇలాంటి చిన్న లెక్క ఇచ్చినా ఏం చేస్తారంటే గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి ఏం చేసేస్తుంటారు, గుణకారం చేసేస్తుంటారు, లేదా భాగించేసేస్తుంటారు అన్నమాట, లేదా కలిపేస్తుంటారు. అలా చేయకూడదు. మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఈజీగా చేసేయచ్చు. తర్వాత చూద్దాం.
ఇంకా మనకి ఈ యొక్క తీసివేత్తలు అనే పాఠం నుండి ఏమైనా మనకి ఇంకా అడిగే అవకాశం ఉందా అని నేను చూస్తున్నాను. చూడండి, అస్సలు టైం వేస్ట్ అని అనుకోద్దండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లోని ప్రతి పేజీ మనం చూడాలి, చూసి తీరాలి. అందుకని నేను మీ ముందునే నేను ఇంకా ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, దొరికిందండి ఒక ఇంపార్టెంట్ బిట్. చూడండి, కనిపిస్తున్నారా మీకు? ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో నుండి బిట్ అనేది మ్యాక్సిమం రావచ్చా అంటే రావచ్చు. ఎందుకంటే మనకి ఇలా అంటే గణిత శాస్త్రవేత్తల గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయి. మనకు కావలసిన అంటే గణితానికి ఎవరెవరు సేవలు చేశారు, వాళ్ళు చేసిన సేవలు ఏంటి అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. చూడండి, ఇక్కడ మనకు ఒక కవయిత్రిని పరిచయం చేశారు. ఆవిడ పేరే శకుంతల దేవి. ఈవిడ గురించి ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఈవిడ్ని మానవ కంప్యూటర్ అని పిలుస్తారు. ఈవిడ్ని మానవ కంప్యూటర్గా పిలువబడే భారత కవయిత్రి ఎవరు అని అడగచ్చు. మానవ కంప్యూటర్ కనబడగానే మనం తక్కువని మన మెదడులో ఈవిడ పేరు గుర్తొచ్చేయాలి, శకుంతలాదేవి గారు. అయితే ఆమె మనకి ఈ గణితానికి చేసిన సేవ ఏంటంటే చూడండి, 13 అంకెల సంఖ్యల్ని ఈమె 28 సెకండ్లలో గుణించి జవాబు చెప్పడం జరిగింది. 13 అంకెల సంఖ్యల్ని గుణించి 28 సెకండ్లో ఆన్సర్ అనేది చెప్పడం జరిగింది. ఇది ఎలా అంటే కంప్యూటర్ కన్నా ముందుగా చెప్పడం వల్లనే ఈవిడ్ని మానవ కంప్యూటర్ అని పిలవడం జరిగింది. అయితే ఈమె పేరు చూడండి, గిన్నిస్ పుస్తకంలో 1982 సంవత్సరంలో గిన్నిస్ పుస్తకంలో రాయడం జరిగింది. అయితే ఇవన్నీ అడుగుతారా అంటే ఇది సెకండరీ, కానీ మనకి ఇది మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. మానవ కంప్యూటర్గా పిలువబడే కవయిత్రి ఎవరు అని అడుగుతారండి, శకుంతలాదేవి. గుర్తుపెట్టుకోండి, 3rd క్లాస్ నుండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం 5వ అధ్యాయం చూద్దాం. గుణకారంలోని ఇందులో కూడా మనకి చిన్న బాక్స్ ఇచ్చారండి. అదేంటంటే ఆ బాక్స్ కూడా ఏంటో కాదండి, నీకు తెలుసా అనేసి ఇచ్చారు. ఆ బాక్స్లోని ఏముందో చూద్దాం. ఇప్పుడు మనం గుణకారం నుండి చూడండి, మనం ఇలా రాస్తుంటాం కదండి, 2x5 ఇది గుణకారం రూపం. అయితే దీంట్లోని మనం ఇప్పుడు చూద్దాం, గుణ్యం ఇంటూ గుణకం ఇది కూడా భాగఫలం. ఇదండి మనకి ఇది ఇంపార్టెంటే. టెట్లో వీటి నుండి కూడా మనకి అడుగుతారు కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఇంకా ఇందులో నుండి మనకి బిట్స్ ఏమైనా వస్తాయా అని చూస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక పెన్ను ఖరీదు 4 రూపాయలు అవుతాయి. చూడండి, 32 పెన్నుల ఖరీదు ఎంత అని అడిగారు. ఇలా ఇస్తే మనం ఆలోచించాల్సిన పని లేదు, 32 × 4 చేయడమే. చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత చూద్దాం, మనం సెమిస్టర్ 1లో చివరి అధ్యాయంలో ఉన్నాం. చూడండి, ఇక్కడ మనకి బాక్స్లో ఒక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే చూడండి, నేను చదువుతాను. 2 సంఖ్యలను ఏ క్రమంలోనైనా గుణించవచ్చు, క్రమానికి ప్రాధాన్యత లేదు, ఏ క్రమంలో గుణించినా ఫలితం ఒకటే వస్తుంది అనేసి ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఉందండి, 32 × 4 ఉంది కదా, 4 × 32 అని గుణించినా మనకు ఆన్సర్ అదే వస్తుంది. ఉదాహరణకు మనం 2 × 5 చూద్దాం. 2 × 5 ఎంత 10, 5 × 2 ఇక్కడ స్థానాలు అయితే మారే చూడండి, చూసుకోండి, అయినా ఫలితం మాత్రం మారలేదు. అందుకని ఏ 2 సంఖ్యలైనా క్రమం మార్చి మనం గుణించినా మనకి వచ్చే ఆన్సర్ అనేది అదే వస్తుంది, మారదు అనేసి ఇక్కడ మనకి
ఒక బాక్స్లోనైతే క్లియర్గా ఇచ్చారు. తర్వాత చూద్దాం. చూడండి, మనకి గుణకారం రావాలంటే ఖచ్చితంగా మనకి ఎక్కాలు అనేవి బాగా వచ్చి ఉండాలి. కాబట్టి మ్యాథమెటిక్స్కి కావాల్సింది బూస్ట్ ఏంటంటే మనకి ఎక్కాలు చదవడం మర్చిపోకూడదు. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుంటాం, కానీ దాన్ని రీకాల్ చేసుకోవాలి. రీకాల్ చేసుకుంటే మనకి ప్రాక్టీస్లోని బాగా యూజ్ అవుతుంది. మనం స్పీడ్గా చేయొచ్చు. రేపు పొద్దున ఎగ్జామ్లో కూడా మనం తొందరగా ఆన్సర్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. చూడండి, మనకి ఇక్కడ సమస్య రూపంలోనైతే చాలా లెక్కలు ఇచ్చారు. ఒక పెన్సిల్ ఖరీదు 6 రూపాయలు అయితే 72 పెన్సిళ్ళ ఖరీదు ఎంత అని అడిగి ఉన్నారు. చాలా ఈజీ. 72 × 6 చేసేయచ్చు. చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూద్దాం ఇంకో లెక్క. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసలో చూడండి, ఒక్కొక్క వరుసకి 25 చెట్ల చొప్పున 10 వరుసలో మామిడి చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మొత్తం చెట్లు ఎన్ని, మనం అవన్నీ కలిపేసుకుంటే మనకి మొత్తం చెట్ల సంఖ్య అనేది వస్తుంది. ఈ విధంగా మనకు అడగడం జరిగింది. తర్వాత చూద్దాం మనకి ఇంకా ఏమైనా బిట్స్ దొరుకుతాయేమో. చూడండి, మనకి ఇంకా బాక్స్లో ఇచ్చారు. ఏదైనా ఒక సంఖ్యను 100చే గుణించినప్పుడు దాని ఫలితం అనేది ఆ సంఖ్య పక్కన 2 సున్నాలు అనేది చేర్చడం ద్వారా వస్తుంది అనేసి ఇచ్చారు. వీడియో అయితే బాగా లెంగ్త్ అయిపోతుంది. పేజీలు అలా తిప్పుతూనే ఉన్నారేటండి అని అనుకోవచ్చు, కానీ నేను మీ ముందునే మీకు చూపించాలనే నేను ఇలా పేజీలు తిప్పి మీతో మాట్లాడుతూ నేను ఇలా చూపిస్తున్నానండి. ఇవేనండి మనకి. ఇంకా ఇక్కడ మనకి చూడండి 53 × 27 ఇలా ఇచ్చారండి. = 14/31 ఇలా ఇచ్చేసి ఇందులో గుణ్యం ఏది, గుణకం ఏది, భాగఫలం ఏది అని అడిగారు. అవి కూడా మనకి అభ్యాసం 2 లాస్ట్లో ఉన్నాయి. అవి కూడా మనం చేయొచ్చు. ఈ టేబుల్ మనకు గుర్తుంటే, అంటే ఈ క్వశ్చన్ మనకు గుర్తుంటే ఇవి చాలా ఈజీ అనమాట, చేసేయచ్చు. ఇదండి మనకి 3rd క్లాస్ మ్యాథమెటిక్స్ నుండి మనకి సెమిస్టర్ 1లో 5 చాప్టర్స్ నుండి మనకి అంటే డిఎస్సిలో ఏ బిట్ అంటే ఏ టాపిక్ని టచ్ చేయొచ్చు అన్నది దృష్టిలో పెట్టుకొని డిస్కస్ చేశాను మీతోటి. అయితే ఇందులో ఏమైనా తప్పులు ఏమైనా మీకు కనిపించినా, లేదా ఇంకా మేడం గారు అంటే ఇంకా మీరు కొంచెం ఇలా చెప్తే బాగుండాల్సింది అని అనుకోనున్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అస్సలు ఫీల్ అవ్వనండి, ఎందుకంటే మనకే అన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు. మనం ఏముంది తెలిసినా ఒక్కొక్కసారి మనం తప్పులు చేయొచ్చు. కాబట్టి ఏదైనా మిస్టేక్ కనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అసలు ఫీల్ అవ్వను. మీరు కామెంట్ చేయాలా, నేను వాటికి ఆన్సర్ చేయాలా, ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉండాలా. ఇంకా హౌస్ వైఫ్స్ మెయిన్ వాళ్ళ కోసమేనండి వీడియో. టెక్స్ట్ బుక్స్ అయితే చాలా శ్రమపడి నేను టెక్స్ట్ బుక్స్ని అయితే గ్యాదర్ చేసుకున్నాను. రోజు కంపల్సరీ ఒక వీడియో అనేది నా ఛానల్ నుండి మీకు ఖచ్చితంగా అనేది వస్తుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ని ఎస్పెషల్లీ టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకొని నేను వీడియోస్ని అయితే చేస్తున్నాను. మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనకి టెక్స్ట్ బుక్కే మెయిన్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ నుండే అడుగుతారు. కాబట్టి నేను టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతున్నాను. మీరు కూడా టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా జాబ్ మీదే. ఇంత ఓపిక్గా ఈ వీడియోస్ని చివరి వరకు చూసి ఉన్నట్లయితే మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఉంటానండి. బాయ్.